హాయ్ గైస్. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కేస్ రోజు రోజుకి ఊహించని మలుపులు తిరుగుతుంది భయ్య. మొన్నటిదాకేమో అల్లు అర్జున్కి పర్మిషన్ అన్నట్టు సోషల్ మీడియాలో ఒక లెటర్ ట్రెండ్ అయింది. మరి ఇప్పుడేమో అల్లు అర్జున్కి అసలు పర్మిషన్ లేనట్టు ఒక లెటర్ ట్రెండ్ అవుతుంది. ఆ లెటర్లో ఏముందో నాకు వచ్చిన రూపాయి ఇంగ్లీష్తో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా. ద థియేటర్ ఈజ్ అట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అడ్జస్ట్ ఇన్ టు రెస్టారెంట్స్ సంధ్య 70mm, సంధ్య 35mm, both are in a compound. There is no specific entry and exit to Sandhya 70mm. If any celebrities comes, it is not possible to control. Therefore, Sandhya 70mm management instructed to inform the hero, heroine and production unit not to comes on 4/12/2024 at your theatre. ఈ లెటర్లో ఏముందంటే ఆ థియేటర్లో ఉండే చోటు చుట్టుపక్కలంతా రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. దానికి స్పెసిఫిక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా లేదు. ఎవరన్నా సెలబ్రిటీస్ వస్తే కంట్రోల్ చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి ఈ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని పోలీసులు రాసిన లెటర్ అయితే. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్కి వెళ్ళాడు. అలా వెళ్ళడం వల్లే ఒక ప్రాణం పోయింది. కాబట్టి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే టెంపరీ బెయిల్ మీద బయటకు వచ్చాడు భయ్య. కానీ ఆ టెంపరీ బెయిల్ జనవరి 12 అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ జైలుకి పోతాడు. మళ్ళీ కోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ మీద మళ్ళీ బయటకు రావచ్చు. కానీ 7 years అయితే జైలు శిక్ష పడుతుందని చెప్తున్నారు భయ్య. అల్లు అర్జున్ అలా సంధ్య థియేటర్ పోవడం వల్ల సంధ్య థియేటర్ కూడా పెద్ద 75mm రాడ్ దిగింది భయ్య. సంధ్య థియేటర్ లైసెన్స్ని గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఈ కేసు వల్ల ఎక్కువ నష్టపోయింది అయితే సంధ్య థియేటర్ మేనేజ్మెంటే. అదిగాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు భయ్య. ఎందుకంటే సంధ్య థియేటర్లో పవన్ కళ్యాణ్కు ఉన్న రికార్డులు ఏ హీరోకి లేవు. సంధ్య 70mm అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక పిచ్చి. కానీ ఇప్పుడు ఆ థియేటర్ని మూసేశారు. ఇంకా ఈ కేసు వల్ల పుష్ప 2 కలెక్షన్స్ అయితే వేరే లెవెల్ గ్రోత్ అయ్యాయి భయ్య. నార్త్ ఇండియాలో అయితే ఊపేస్తుంది. దాదాపు 12 రోజులకే 1500 కోట్ల కలెక్షన్ దాటిపోయిందంట. ఇంకా 300 నుంచి 350 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి 2 రికార్డు కూడా లేచిపోతుంది భయ్య. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.